వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆల వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి బ్రతికున్నంత కాలం దేవరకద్ర నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటాను. చిన్న చింతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమైన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ బాధతో అందరూ నన్ను కలవడానికి వస్తున్నారు. నేనే మీ మధ్యలోకి రావాలని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జీవితం ప్రజాసేవకి అంకితం. దేవరకద్ర నియోజకవర్గం ప్రజలు 10 సంవత్సరాల కాలం పాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రేపటి భవిష్యత్తు కోసం స్థానిక సంస్థలు 100% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి. గులాబీ జెండా ఎగరాలి. ఒక్క ఎమ్మెల్యే పదవి తప్ప అన్ని పదవుల్లో మనమే ఉన్నాం. ఈ 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అభివృద్ధి మీ కళ్ల ముందు ఉంది. నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు కోసం కార్యకర్తలకు అండగా నిలబడి అభివృద్ధిని వివరిస్తూ గెలిపించుకుందాం. ఏ కష్టం వచ్చినా మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. మండల నాయకులు ప్రతి గ్రామాన్ని సందర్శించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణమ్మ, కాటం ప్రదీప్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నేను 5 ఏళ్ళు వెళ్ళి ఉన్న 5 ఏళ్ళు నేను ఓన్లీ కార్యకర్తల కొరకు పనిచేయడానికనే ఉన్నా అంటున్నా. నేను ఒక కార్యకర్తగా ఉంటా. నా లక్ష్యం ఈ 100% ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలి. దానికి ఎంత సైన్యం దాకా పనిచేస్తారో ఉన్నది మీరు మైండ్ పెట్టండి. నా సహకారం ఏం కావాలో నా సహకారం 100% ఇస్తారు. ఎమ్మెల్యేగా ఇచ్చిన సహకారం అంటే గొప్పగా అయితే నా సహకారం మీకు ఉంటుంది. మీరు పని చేయాల్సింది కోరుకుంటూ అనవసర డిస్కషన్ వద్దు. మీకు ప్రేమతో మాట్లాడింటారు కానీ అటువంటి డిస్కషన్ ఎప్పుడూ రావద్దని నేను మీ అందరినీ కోరుకుంటూ ఇష్టంతో వచ్చినాం. క్యాన్సర్లో రాజకీయాలకి రాజవాళ్ళకి రాలేదు. ఇంటి నుంచి వచ్చినాం కాబట్టి కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, కార్యకర్తల మనోభావాలు తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత చిత్రీగా పనిచేస్తారు. 2014 ఎవరు 2014 ఎంత చిత్తున్నది నేను మీటింగ్ లో ఎలక్షన్ ముందు కూడా చెప్పాను. ఇవాళ ఉన్న సైన్యానికి 2014 నుంచి తోడైతే అవతల పార్టీలకు డిపాజిట్ కూడా రావాలి. కానీ ఆ జిద్దే మనకు మిస్ అయింది. ఆ తీర్థతనే ఉన్నది. రాష్ట్రం మీ అందరి సహకారం, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం కల్పించిన మీ అందరికీ ముఖ్యమంత్రిగా చేసి మొక్తా ఉన్నాను. ఈ 10 సంవత్సరాల కాలంలో ఊహించిన దానికంటే గొప్పగా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ నిరంతరం ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాల కంటే గొప్పగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి నిరంతరం పనిచేసినాం. 10 సంవత్సరాల కాలం నిజంగా ఈ 10 రోజులు గడవడానికి కష్టమైంది కానీ ఆ 10 సంవత్సరాల కాలం అయితే తెలియకుండానే గడిచిపోయింది.
ఈ 10 రోజుల కాలమే అందరికీ అర్థమవుతున్నాం, మీకు కానీ మాకు కానీ. కానీ 10 ఏళ్ళు ఎట్లా గడిచిపోయింది అంటే ఒక రోజు తెలియకుండానే అంత బిజీగా గడిపినాం. చరిత్రలో చాలా కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి సంబంధించి నిలిచిపోయేటట్టు పనులు కూడా చేసుకోగలిగినాం. మీ అందరి సహకారం, మీ అందరి మద్దతుతోటి ఈ రోజు మీ అందరి మధ్యలోకి రావడానికి ముఖ్య కారణం గత 10 రోజులుగా అంటే రెగ్యులర్ గా అందరూ హైదరాబాద్ వస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, మెసేజ్లు పెడతా ఉన్నారు. అందుకే దానికంటే నేనే మీ మధ్యలోకి వచ్చి ధైర్యం చెప్పి జరిగింది జరిగిపోయింది, జరిగిపోయిన దాన్ని మనం తెచ్చుకోలేము. కానీ రేపు ఏం చేయాలన్న కార్యాచరణ మన ముందర ఉండాలి. ఉద్యమంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం అందరం ఉద్యమ కాలంలో ఎట్లా పని చేసినాం, ఎంత కష్టం మీద పని చేసినాం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే రాదు ఈ బాధను దిగమని వచ్చు మనం. అందుకే పనిలో నిమగ్నం కావాలి. రేపు మన ముందర ఉన్నది, రేపు ఇమీడియట్ గా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం కావాలని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసేది, పెడతామంటుంది, పెట్టమంటారు. కానీ వస్తే అనుకుని మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఆల వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి ఎప్పటికీ మీ మధ్యలో ఉంటాడు. ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అనేది ఒక పదవి మనకు 10 సంవత్సరాలు వచ్చినది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ పదవి లేదు కంటే. కానీ 87,000 మంది ప్రజలు మనం కావాలని కోరుకున్నాము. ఈ నియోజకవర్గంలో పోయినసారి 96,000 ఓట్లు మనకు వస్తే ఈసారి 87,300 వచ్చినాయి. అంతమంది ప్రజలు మనల్ని ఆశీర్వదించింది. కానీ లెక్కనే కాబట్టి మనకంటే ఒక 1000 ఓట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి అవతల అభ్యర్థి గెలిచిందో సరే గెలిచినట్టే కాబట్టి మనం ఒక్కొక్క గ్రామానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఆ పొరపాటు మన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. 10 సంవత్సరాలు